అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? శోభారాణి. శోభరాణి గారు ఏం చేస్తుంటారు మేడం? ఇంట్లోనే హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఓకే. సో ఈ రహమత్ నగర్లోనే ఉండేది? సొంత ఇల్లే మాది. సొంత ఇల్లే. ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇదే గల్లీ ఇదే బస్తీ. సో ఎట్లుంది మరి, ఏమైనా మారిందా అప్పటికి ఇప్పటికి ఏమన్నా? అంటే ఈ రహమత్ నగర్ లో ఇప్పుడు అట్లే ఉంది, ఏం కొత్తగా అయితే ఏం మారలేదు. అభివృద్ధి విషయంలో కావచ్చు ఏమైనా పనులు? ఏం పనులు అయితే ఇప్పుడు కొత్తగా అయితే ఇక్కడ ఏం అవ్వలేదు. ఫస్ట్ ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి జూబ్లీహిల్స్ లో. సో అంటే హామీలు ఇస్తూ ఉంటారు, అభివృద్ధి చేస్తాం అది అని చెప్తా ఉంటారు, కానీ సమస్యలు దాని తర్వాత ఎక్కడ అట్నే ఉంటాయి. సో ఎట్లుంది మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ పరిస్థితి విషయం? మామూలే, అది ఫస్ట్ ఎట్లా ఉందో అట్లాగే ఉంది. ఇప్పుడు కొత్తగా అయితే ఏం చేయలేరు ఇక్కడ. సో కొత్తగా అయితే ఏం కాలేదు. ఓకే. సో మరి ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉండే, మొన్న చనిపోయింది పాపం. సో బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ. ఏంది మరి ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యే ఏమైనా పనులు ఉన్నాయి ఇక్కడ? చేసిండ్రులే వాళ్ళు, కొన్ని చేసిండ్రు. మాగంటి గోపీనాథ్ వచ్చినాక మాకు డ్రైనేజ్ లైన్ వచ్చింది, పెద్ద లైన్ వేసిర్రు. ఆయన వచ్చినాక చేసిండు బాగా. పథకాలు మరి పథకాలు ఏమైనా అందుతున్నాయి? ఇంకా పథకాలు అంటే మాకైతే ఇప్పటి వరకు ఏమీ రాలేవు. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఉన్నాడు పర్వాలేదు, బాగానే ఉండే. ఏమేమి పథకాలు వచ్చిండే అప్పుడు? అంటే నార్మల్ చాలా పథకాలు ఉంటాయి ప్రతి గవర్నమెంట్. వాటర్ బిల్ అని అవి ఇవి చేసిండు కదా తను. అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి వీళ్ళ ప్రభుత్వంలో పథకాల సంగతి 6 గ్యారెంటీలు అయితే మాకు ఇప్పుడు ఏం అవ్వట్లేదండి. గ్యాస్ అన్నారు 500కు, అది రావట్లే. 1000 రూపాయలు కట్టి తీసుకుంటున్నాము, పడతలేవు అకౌంట్లలో. 1 రూపాయి కూడా వస్తలేదు మాకు. 2500 ఇస్తామన్నారు మహిళలకు, అవి రావట్లేదు. ముఖ్యంగా మీరు అందరూ అందుకే ఓటేసారు. ఇక ఒక్కటే బస్సు ఒక్కటే ఉంది అందరు, అంతే. ఏమో మేమైతే పోము ఎక్కువ బస్సులలో, ఏడికి పోయినా బండి అట్లనే ఉంది. అంటే మహిళలందరూ సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నాయకులు అంటున్నారు, నిజమేనా? ఇక తెలియదు, ఉండేటోళ్ళు ఎట్లున్నారో తెలియదు. మేమైతే మాకు ఇంతే. ఓకే. సో మరి ఇప్పుడు ఈ బై ఎలక్షన్ లో 3 పార్టీల నుండి 3 పోటీ చేస్తా ఉన్నారు. పేర్లు తెలుసా పోనీ? ఏమో తెలియదు. ఓకే, నేను చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే వాళ్ళ భార్య, ఆమె పేరు ఏమైనా తెలుసా? ఏమో పేరు జ్యోతి, సునీత. సో ఈ నవీన్ యాదవ్ తెలుసు, పరిచయమే మాకు. ఆయన తెలియదు ఆయన. సో మరి ఈ 3లో ఎవరు గెలుస్తారు ఈసారి? మరి ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటా అన్నారు? మీకు తెలిసినంత వరకు ఎట్లా ఉంది? ఏమో మరి, ఇక్కడైతే అప్పుడైతే బీఆర్ఎస్ వచ్చింది ఇంతకు ముందు. మళ్ళీ ఇప్పుడు ఇంకెట్లుంటుందో చూడాలి. సో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయిండు, ఆయన చేసిన పనులు కావచ్చు ఏమైనా ఉండేనా ఇక్కడ? ఇంకేమున్నాయి, అంతే అంతే. వాటితోనైనా ఓట్లు పడతాయి. మనం చెప్పినా పిలిచినా వస్తుండేలే బీఆర్ఎస్ వాళ్ళు. సో మరి అంటే ఎట్లా అనుకుంటారు, ఎవరు గెలుపు ఎవరికి ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉంది. మన ఏరియాకి అయితే పోయినసారి అయితే బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే వస్తుందో ఏమో అనుకుంటున్నాము. ఈ నవీన్ యాదవ్ అయితే అక్కడ కదా జూబ్లీ హిల్స్, అది. అవును, ఇక చూడాలి మరి ఇప్పుడు. ఫైనల్ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసిళ్ళు, ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇక అంటే పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏ సీఎం బెస్ట్ అంటే ఏం చెప్తారు? మాకైతే కొన్ని బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయితే చెప్పినాయి అయితే ఏమీ అమలు కాలేవు. గ్యాస్ అయితే అందరికి అప్పుడు 500 అని చెప్పిండ్రు, అసలు 1 రూపాయి కూడా రావట్లేవు మాకు. 1000 రూపాయలు 950 రూపాయలు కడుతున్నాము, అవి మళ్ళీ వాడట్లేవు అకౌంట్లో. ఇవి ఏడొచ్చినాయి, ఇంకొవరు పోతారు? ఏడొచ్చారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు రాలే, బీఆర్ఎస్ వాళ్ళే తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకి కూడా ఏం చెప్పలే, ఇంకా ఆమె రాలేదు. మామూలుగా లీడర్లు మొన్న వచ్చి మల్లారెడ్డి వచ్చింది, కానీ నేను పైన కిందికి రాలేదు. నేను మాట్లాడిండు, అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళిండు. ఇంకా చూడాలి. సరే అమ్మా, థ్యాంక్ యూ.